అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజైతే నేను చాలా టేస్టీగా అలాగే చాలా డిఫరెంట్గా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేలా ఇలా ట్విస్ట్ సమోసాను అయితే చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియోని అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే 1.5 కప్పు మైదా పిండిని వేసాను. అలాగే దాంట్లో కొంచెం ఉప్పు వేసాను. దాంతోపాటు ఇలా ఓమన్ అయితే ఇలా క్రష్ చేసి వేస్తున్నాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని అయితే వేసాను. వేసి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండిని అయితే. అలా చపాతీ పిండిలా సాఫ్ట్గా కాకుండా కొంచెం ఇలా గట్టిగా అయితే కలిపి సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి నేను ఉడికించిన ఆలూలని ఇలా పీల్ చేసి అయితే పెట్టుకున్నాను. మీరు నచ్చిన క్వాంటిటీలో మీరైతే తీసుకోండి. ఆలూలని పిండిని బట్టి ఆలూని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా అయితే గ్రేట్ చేస్తున్నాను. మీరు కావాలంటే మ్యాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అయితే నేను గ్రేట్ చేసేసాను. చేసేసి దీంట్లో అయితే టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసాను. దాంతోపాటు కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే దీంతోపాటు కొంచెం పసుపు అయితే వేసాను. అలాగే కొంచెం జీలకర్ర. దాంతోపాటు నేనైతే దీంట్లో టేస్ట్కి సరిపడా కారం వేసాను. దీని తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసాను దీంట్లో. అలాగే బైండింగ్ కోసం దీంట్లో అయితే నేను ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ని అయితే వేస్తున్నాను. ఇలా వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి, కలిసేలాగా ఉండలు ఏమీ లేకుండా మొత్తం ఇలా కలిపేసుకొని దీన్ని కూడా సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిలోంచి ఇలా ఒక ముద్దనైతే తీసుకున్నాను. తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా అయితే ఒత్తేసుకోవాలి. చపాతీ అంత పల్చగా ఉన్నా పర్లేదు. సో చూసారు కదా, ఇలా అయితే చేసేసుకున్నాను. చేసుకొని ముందుగా కలిపెట్టిన ఆలు మిశ్రమాన్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీనిపైన పెట్టి ఇలా చేసుకొని ఒకవైపు మాత్రమే ఇలా పెట్టేసుకోవాలి ఆలు మసాలా. రెండో వైపు చపాతీని ఇలా అయితే పెట్టేయాలి. మళ్ళీ ఈ ఎడ్జెస్ అనేవి కొంచెం ప్రెస్ చేయాలి, గట్టిగా కాకుండా. ఇలా చేసేసుకొని చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకోండి. ఫస్ట్ చూపిస్తున్న విధంగా సన్నగా అయినా కొంచెం మందంగా అయినా కట్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే చేసేసుకున్నాను. చేసేసుకొని ఇలా ఒక ముక్కను అయితే తీసుకొని చూపిస్తున్న విధంగా ఇలా ట్విస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకెంత పిండిని అయితే తీసుకున్నానో అంత పిండిని అయితే ఇలాగే చేసేసుకున్నాను. సో చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో అయితే వీటిని వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగానే ఉండాలి. సో ఇలాగే ఎన్ని అయితే పడతాయో అన్నిటిని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటున్నాను. సో చూసారు కదా, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇంక ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని ఇప్పుడు ఆయిల్లో నుంచి అయితే తీస్తున్నాను. ఎన్ని అయితే చేసుకున్నారో అన్నిటిని ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడతారో అంత టేస్టీగా ఉంటుంది. చేసేసుకోవడం అయితే చాలా సింపుల్ ప్రాసెస్. ఇంకా ఎవరైనా ఈజీగా చేసేయగలరు. ఇంక ఇంతే. వీటిని 1 or 2 days కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.